నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మహానాడుకు తరలిన ఎమ్మెల్యే సత్యానందరావు బృందం. రేషన్ వాహనాలు కొనసాగించాలని ఎండిఓ ఆపరేటర్ నిరసన. పెద్దాపురంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మె. కాకినాడ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా. నందమూరి తారక రామారావు జయంతి పురస్కరించుకుని రేపు కడపలో 3 రోజుల పాటు జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆకుల రామకృష్ణ తన పార్టీ శ్రేణులతో కలిసి తరలి వెళ్లారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం నుండి అధిక సంఖ్యలో వాహనాలతో మహానాడుకు బయలుదేరి వెళ్లారు. బయలుదేరి వెళ్లిన వాహనాలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుండి రేషన్ వాహనాలను తొలగించనున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సామర్లకోట మండల ఎండిఓ ఆపరేటర్లు సామర్లకోట గడియారపు స్తంభం వద్ద సోమవారం ఉదయం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎండిఓ ఆపరేటర్ల సంఘ మండల అధ్యక్షులు దర్శిపాటి సత్యానందం మాట్లాడుతూ రేషన్ వాహనాలను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన తమ జీవనాధారాన్ని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రేషన్ వాహనాల కొనసాగింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎండిఓ ఆపరేటర్లు పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నిరుద్యోగం నుంచి తొలగించడానికి, మా భవిష్యత్తు బాగు చేయడం కోసం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు రేషన్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు రేషన్ వెహికల్స్ ఏ విధంగా ఇచ్చారు, ఈ వ్యవస్థ ఏ విధంగా స్థాపించబడింది, ఈ వ్యవస్థ ఎలా నడిపించబడుతుందో కనీస అవగాహన లేని ఈ సివిల్ సప్లై మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు గత 20 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు చేస్తున్న సమ్మె పెద్దాపురంలో కొనసాగుతోంది. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట చేస్తున్న వర్కర్ల సమ్మెకు మాజీ ఆప్కో డైరెక్టర్లు, వైసీపీ నాయకులు ముప్పన వీర్రాజు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్కర్స్ చేస్తున్న సమ్మె సమంజసమని, న్యాయమైన కోరికలు తక్షణమే తీర్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. నమస్కారం అండి. ఇక్కడ ఈ రోజున ఇక్కడ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఇలాగా ఇంజనీరింగ్ సెక్షన్, ఎలక్ట్రికల్ సెక్షన్, ఇంజనీరింగ్ అదే వాటర్ అన్నీ వస్తాయి. వీళ్ళందరూ గత 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరవధిక సమ్మె చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వీరి గురించి ఏమీ పట్టించుకోవద్దని చెప్పి అంటున్నారు. ఎందుకంటే నాకు తెలుసుంటే వీళ్ళు సుమారుగా 25 సంవత్సరాల నుంచి వీరు ఈ ఉద్యోగాల్లో చేస్తున్నారు. అప్పట్లో నాకు తెలుసుండి 10,000, 12,000 వీళ్ళకి జీతాలు ఇచ్చేవారు. జీతం అంటారు దీన్ని, కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి వేతనం అని అంటారు వీటిని. అప్పటి నుంచి కూడా ఎవరో పట్టించుకోవట్లేదు వీళ్ళని. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ పట్టించుకుని 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, చంద్రబాబు నాయుడు గారు అంటారు నేను విషనరీ, నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని, వాటంతటినీ దీనిలో ఉపయోగించి కార్మికులకి వీళ్ళందరికీ కూడా న్యాయం చేకూర్చాలని చెప్పి నేను చంద్రబాబు గారు కోరుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్కరికి నేను న్యాయం చేస్తాను, ఆ న్యాయం చేయడానికే నేను ఈ పార్టీలోకి వచ్చాను, పార్టీ పెట్టాను, ప్రజలందరికీ మంచి చేస్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ విషయమే సాధ్యమైనంత తొందరలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని, కార్మికులందరికీ మంచి పేరు తీసుకుంటారని చెప్పి మా పెద్దాపురం మున్సిపాలిటీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ వర్కర్స్ అందరి తరఫున కూడా నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. జై హింద్. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ జిల్లాలో ఎక్కడా గంజాయి అక్రమ రవాణా అమ్మకాలు ఉండటానికి వీల్లేదని, అదేవిధంగా నేషనల్ హైవే మీద నిఘా పెట్టి గంజాయి ట్రాన్స్పోర్టేషన్ పూర్తిగా అరికట్టాలని మరియు NH-16 మీద నిఘా పెట్టి విస్తృత వాహన తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కిర్లంపూడి మండల పరిధిలో కృష్ణవరం టోల్ ప్లాజాకి సమీపంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక బొలిరో కారు మరియు ఒక మారుతి బ్రెజా కారు స్వాధీనం చేసుకుని 4 మంది పురుషులు, 2 మహిళలు, ముద్దాయిలు, ఒక చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్లాలను అదుపులోకి తీసుకుని వారి వద్ద 163.250 కేజీల గంజాయిని, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 2025 ఈరోజు ఉదయం కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారికి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మన జగ్గంపేట సిఐ గారికి అలాగే కిర్లంపూడి ఎస్ఐ గారికి పాస్ ఆన్ చేయడం. అందులో భాగంగా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సమీపంలో ఈ వెహికల్స్ని 2 వెహికల్స్ అండి, ఒకటి బ్రెజా వెహికల్ ఒకటి, తర్వాత బొలేరో వెహికల్ ఒకటి, 2 వెహికల్స్ని కూడా ఆపడం. అందులో ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్ ఉందో గంజాయి సంబంధించి ఆ రకంగా చెక్ చేస్తే 2 వెహికల్స్లో కలిపి దాదాపు ఒక 75 ప్యాకెట్లు అండి, 163 కేజీల దాకా ఈ గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఈ కేసు కింద నమోదు చేసి ఇందులో టోటల్ 7 ముద్దాయిలండి. 7లోనూ ఒకరేమో జూనియర్ అనమాట, అంటే 18 సంవత్సరాల లోపు అబ్బాయి ఒకరు ఉన్నారు, మిగిలిన 6 కూడా మేజర్. వీళ్ళు ఏంటంటే 2 వెహికల్స్లో ప్రయాణికుల మాదిరిగా అంటే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారండి. ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఆయన తనకు భార్య, కూతురు కూడా ఈ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఒరిస్సాలో చిత్రకొండ దగ్గర నుంచి మహారాష్ట్రకు సంబంధించిన షిరిడి వరకు కూడా వెళ్ళాలని చెప్పేసి ప్లానింగ్.
ఈరోజు మన చెకింగ్లు వీళ్ళంతా పట్టుబడి వీళ్ళందరూ అరెస్ట్ చేసి ఉండి కోర్టుకి పెడతాం. 163 కేజీలండి, 75 ప్యాకెట్లు గంజాయి. ఇది కాకుండా వాళ్ళు ట్రావెల్ చేస్తున్న వెహికల్స్ ఏవైతే రవాణాకు ఉపయోగించారో 2 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒకటి బొలేరో వెహికల్, ఒకటేమో బ్రెజా వెహికల్. ఇవి కాకుండా వాళ్ళ దగ్గర ఒక 8 సెల్ ఫోన్లు కూడా ఉన్నాయండి. ఆ సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ కూడా ఒక 880 రూపాయల క్యాష్ ఉంటే ఆ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. వెళ్ళాలని చెప్పి ప్లానింగ్. ఇంకా పట్టుకోవాల్సి ఉంది సార్. అంటే ఇందులో పరారీ అని కాదండి, ఇప్పటివరకు ఇంకా ఇందులో ఎవరు ఉంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుందండి. మా గ్రూప్ అండి, ఇది రెగ్యులర్ జరుగుతుంది. ఇది మన జగ్గంపేట వరకు 6 నెలల 3వ సారి తర్వాత సమాచారం జరిగిన తర్వాత కూడా మేమేమో ఆ సీక్రెట్ అలా ఐడెంటిఫై చేయడం వల్ల అందులో ఈ గంజాయినంతా కూడా స్వాధీనపరచుకుంది. కొడుకు, మిగిలిన వాళ్ళు బయట వాళ్ళు 7 వైజాగ్ సిటీ సమస్య. మాజీ ఎమ్మెల్యే వర్మ కార్యాలయం నందు మాట్లాడుతూ పిఠాపురం మహారాజా గారు పిఠాపురం నియోజకవర్గంలో చదువుకునే పిల్లల కోసం గ్రామాల నుండి పిఠాపురం టౌన్కి వచ్చి చదువుకునే విద్యార్థుల కోసం 511 ఎకరాల భూమి శ్రీ సంస్థానం పేరిట దారాదత్తం చేశారు. 2013 వరకు కూడా సుమారుగా 6 లక్షల ఆక్షన్ రసీదులు చూపించి ఈ భూములను ఆక్షన్ లేకుండా ఇచ్చేశారు. 2015లో ఇది నా దృష్టికి వచ్చింది. నన్ను కూడా మిగతా రాజకీయ నాయకులలాగా ప్రలోభాలు పెట్టడానికి చూశారు. నేను ఆ భూమిని పరిశీలిస్తే 2 పంటలు సస్యశ్యామలంగా పండుతాయని అన్నారు. నేను వెంటనే శ్రీ సంస్థానం భూములకు పోలీస్ బందోబస్తు పెట్టి పబ్లిక్ వేలంపాట పెట్టడం జరిగింది. సుమారుగా 55 లక్షల రూపాయలు 511 ఎకరాలకు గాను ఆక్షన్లో డబ్బులు రావడం జరిగింది. ఆ డబ్బులను నియోజకవర్గంలో విద్యార్థుల చదువుల నిమిత్తం దూరపు గ్రామాల నుండి టౌన్లో చదువుల నిమిత్తం వచ్చే విద్యార్థులకు టిఫిన్ భోజన సదుపాయం కల్పించే విధంగా ఉపయోగించడం జరిగింది. పిఠాపురం మహారాజా గారు ఏదైతే పిల్లల చదువుల గురించి పిఠాపురం నియోజకవర్గంలో మరి పిఠాపురం హెడ్ క్వార్టర్ వచ్చి చదువుకునే విద్యార్థుల గురించి 511 ఎకరాలు శ్రీ సంస్థానం పేరిట మరి దారాదత్తం చేయడం జరిగింది. 2013 వరకు శ్రీ సంస్థానం ఎప్పుడు కూడా 6 లక్షలు 7 లక్షల రూపాయలకి 5 లక్షల రూపాయలకి ఆక్షన్ రసీదులు చూపించి ఈ భూమిని ఆక్షన్ లేకుండా దారాదత్తం చేసేవారు. అది 2015లో నా దృష్టిలోకి వచ్చినప్పుడు నన్ను కూడా మిగిలిన రాజకీయ నాయకుల్లాగే ప్రలోభ పెడదామని చూసినప్పుడు మేము ఆ భూమిని పరిశీలిస్తే అన్ని కూడా 2 పంటలు సస్యశ్యామలంగా పండే భూములు పరిశీలించి అప్పుడు ఆక్షన్ పెట్టాం. ఆక్షన్ పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంటే అప్పుడు దగ్గర 150 మంది పోలీసులు, 3 డిఎస్పీలు, 10 మంది సిఐలు, 20 మంది ఎస్సీలతో బందోబస్తు పెట్టి ఆక్షన్ చేస్తే 53 లక్షల చిల్లర అమౌంట్ 50,000 అటు ఇట్లు 53 లక్షల రూపాయలకి 511 ఎకరాలకి ఆక్షన్లో డబ్బులు రావడం జరిగింది. ఆ డబ్బుల్ని మేము అప్పుడు విద్యార్థుల చదువుల గురించి, అదేవిధంగా మధ్యాహ్నం చదువుకునే విద్యార్థులకి టిఫిన్లు, అదేవిధంగా మధ్యాహ్నం భోజనాలు వాళ్ళే మేలు పెట్టుకునే విధంగా చక్కగా మేము ముందుకు నడపడం జరిగింది. తదుపరి వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ భ్రష్టు పట్టించారు. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఆక్షన్ పోస్ట్ పోయిన చేయడంతో మాకు అనుమానాలు వస్తున్నాయి. అంటే ఇది కూడా పాత పద్ధతిలో అధికారులు ఏమైనా తీసుకెళ్తున్నారేమో అని. కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా అవినీతికి తావలేదు, అటువంటి జరిగితే ఊరుకునేది కూడా లేదు. అందువల్ల ఏంటంటే ఇది వరకు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో 53 లక్షల రూపాయలకి వెళ్ళిందో అదేవిధంగా ఓపెన్ ఆక్షన్ పెట్టండి. అక్కడ రింగ్ అవ్వడం కానీ నలుగురు కలిసి పాడారు ఉంటే రెండోసారి ఆక్షన్ పెట్టండి. అక్కడ రైతులు ఆక్షన్ పెట్టండి, లేదంటే పోలీస్ బందోబస్తు పెట్టి ఆక్షన్ పెట్టండి. ఎకరానికి 40,000 శిస్తు రైతు కూడా బాగుపడాలి. కాబట్టి ఆ 53 లక్షలకి ఏదైతే వెళ్ళిందో దానికి ఎప్పుడో 7-8 సంవత్సరాల క్రితం కాబట్టి కనీసం 80-90 లక్షలు ఈరోజు మరి ఆక్షన్లో వచ్చే పరిస్థితి. కాబట్టి అధికారులు కూడా పెర్ఫెక్ట్గా నిజాయితీగా నిబద్ధతతో ఆక్షన్ నిర్వహించి సంస్థానాన్ని నిలబెట్టవలసిన బాధ్యత అధికారులు ఉంది. అప్పుడే రాజా గారు ఏదైతే ఆశయంతో శ్రీ సంస్థానానికి 511 ఎకరాలు ఇచ్చారో దాని యొక్క ఆశయం, దాని యొక్క ఎంతో ప్రేమతో ఇచ్చిన ఆయన యొక్క ఆత్మ కూడా శాంతిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే శ్రీ సంస్థానం భూములు పబ్లిక్ ఆక్షన్ పెట్టాలి. మంచి ఆక్షన్ రేట్ వచ్చే వరకు, రాకపోతే రెండోసారి ఆక్షన్ పెట్టండి. ఆ విధంగా అధికారులు మరి యాక్షన్ తీసుకోవాలని ఎండోమెంట్ అధికారులు, జిల్లా డీసీ గారు అందరూ కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము గమనిస్తూనే ఉన్నాం.
మేమందరం కూడా. ఎంచేదంటే ఇది పిఠాపురం నియోజకవర్గ ఆస్తి, పిల్లల ఆస్తి. ఈ ఆస్తిని కాపాడవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఏలేశ్వరంలో కోడి మాంసం వ్యర్థాలతో వెళ్తున్న బొలిరో వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు. చెరువులో చేపలకు మేతగా వేయడానికి కోడి మాంసం వ్యర్థాలను తీసుకెళ్తున్నట్లు మత్స్యశాఖ ఇన్స్పెక్టర్కు సమాచారం ఇచ్చిన స్థానికులు. వ్యాన్లో ఉన్న చికెన్ వ్యర్థాలను గొయ్యి తవ్వి పాతిపెట్టిన మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ బి రాజేంద్ర కుమార్. చెరువులో చేపలు త్వరగా పక్వానికి రావడానికి కోడి వ్యర్థాలు మేతగా వేస్తున్న చేపల చెరువు నిర్వాహకులు. దీంతో చేపలు తిన్న ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారంటూ మత్స్యశాఖ అధికారులు కోడి వ్యర్థాలతో వెళ్తున్న వ్యాన్ని డ్రైవర్ను పోలీసులకు అప్పజెప్పిన మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ వ్యాన్ సీజ్ చేసి డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏలేశ్వరం పోలీసులు. డ్రమ్ముల మీద జరిగి తర్వాత ఏరుతుంది. డ్రమ్ అవతలే అవతలే బయట బయట అరే బాబు డ్రమ్ముల మీద జరిగి తర్వాత ఏరుతుంది. రండి ఒక ఫోటో తీసుకున్నాడు సైడ్ ప్రశాంతంగా ఉన్నాం. ఈ వాసనలో తట్టుకోలేదు. గొయ్యి గురించి సరే 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 పర్లేదు సార్. రండి. కడపలో ఈ నెల 27, 28, 29 తేదీలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు 2025కు జగ్గంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో 200 మంది ప్రతినిధులు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి బస్సులలో బయలుదేరి వెళ్లారు. ఈ బస్సులకు జ్యోతుల నెహ్రూ సతీమణి, జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షులు జ్యోతుల మణి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కడప మహానాడుకు జగ్గంపేట నియోజకవర్గం నుండి బస్సులలో ప్రతినిధులు బయలుదేరి వెళ్తున్నామని, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, మహానాడుకు 4 మండలాల నుంచి ప్రతినిధులు వెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, చదరం చెంటిబాబు, అడప భరత్, జీను మణిబాబు, బొల్లంరెడ్డి రామకృష్ణ, రేఖా బుల్లిరాజు, పాలకుర్తి ఆదినారాయణ, దాపర్తి సీతారామయ్య, కంచుమర్తి రాఘవ, మండపాక అప్పన్నదొర, నవమాటి ఆనంద్, ఉప్పలపాటి బుల్లి అబ్బులు, మహిళా శక్తి కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో టీడీపీ ప్రతినిధులు తరలి వెళ్లారు. మేడం గారు ఒకసారి ఉండండి. మేడం గారు ఉండమని సార్. రైట్ రైట్. మానారే మానారే ఎక్కండి ఎక్కండి అందరూ ఎక్కండి. మేడం గారు మళ్ళీ వస్తారు. మానారు
మహానాడు తెలుగుదేశం పార్టీకి పండుగ. ఈ రోజున జగ్గంపేట నియోజకవర్గంలో 4 మండలాల నుంచి కూడా జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో 4 బస్సులు, ఒక 400-300 కార్లు వేసుకుని మహానాడు కడప బయలుదేరుతా ఉన్నాం. మరి ఈ యాత్రకు మా అన్నపూర్ణమ్మ, మా మన్నమ్మ గారు మరి జెండా ఊపి ఈ బస్సులకి జగ్గంపేట మరి కాన్స్టిట్యున్సీ నుంచి నెహ్రూ గారి ఇంటి నుంచి కూడా మరి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ. క్రమశిక్షణతోటి మనందరం కూడా మరి మీటింగ్కి వెళ్ళి మీటింగ్ 2 రోజులు కూడా 27, 28, 29 3 రోజులు కూడా మహానాడిని దిగ్విజయం చేసి జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు నాయకత్వంలో జగ్గంపేట ఏంటో జ్యోతుల కోట అని ఒకసారి నిరూపించుకుని మనందరం కూడా విజయవంతంగా బయలుదేరవద్దామని ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంకు సంబంధించిన రైతులు మామిడికాయలకు గిట్టుబాటు ధర కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్లకు సోమవారం తలారి బాలశంకర్, ఇరుగు గురుమూర్తి, చంద్రశేఖర్, రమేష్ రెడ్డి, కృష్ణమూర్తి రైతు సంఘం నాయకులు కలిసి వినతిపత్రం అందజేసి విన్నవించుకున్నారు. తిరుపతి జిల్లా రైతులు ప్రభుత్వ సూచనలు, సలహాలతో మామిడి తోటలను విజయవంతంగా పెంచుకున్నారు. మామిడి తోటల సంరక్షణ, దున్నకం, ఎరువులకు, క్రిమిసంహారక మందులు వినియోగము, కూలీల రేట్లు, డీజిల్ ధరలు భరించి పంట విక్రయించినప్పటికీ ఆశాజనంగా మామిడికాయలకు గిట్టుబాటు ధర లేవని తెలియజేశారు. తోతాపురి మార్కెట్ విలువ కనీసం 15 కల్పించమని రైతులు కలెక్టర్కు విన్నవించుకున్నారు. మార్కెట్ యాజమాన్యం రోజువారీ ధరల రేట్లను నోటీస్ బోర్డులు రాయాలని కోరారు. ర్యాంపుల దగ్గర రేట్లను రాయాలని కలెక్టర్ను కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి మామిడికాయలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. పాకాల మండలం యాదగిరి పంచాయతీ ఆర్మీ నేను ఈరోజు మామిడి రైతుల కోసం గిట్టుబాటు ధర కల్పించాలని కలెక్టర్ గారికి తెలియజేయాలని తెలియజేశాను. ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం. రైతుల కోసము రైతులు బాధపడడానికి వచ్చిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలోనే ఈ మాదిరిగా ప్రతి ఒక్క రైతు నష్టపోయే పరిస్థితి. గతంలో ఏంటంటే కనీసం చెట్టు కూలీలన్నా రైతులకు వస్తాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా కనీసం 5-6 రకాలు మామిడి రకాలు చేస్తారు పంట. దాంట్లో కనీసం ఒక 4 రకాలు, 2 రకాలు అమ్ముకునే కానీ ఈసారి అట్లా లేకుండా ప్రతి ఒక కోటాపల్లి కావచ్చు, పల్లి కావచ్చు, ఆకలి కావచ్చు, ప్రతి రోజుకి తక్కువ దీంట్లో ఈ ఫ్యాక్టరీ యజమానులంతా కుమ్మక్కయ్యి రైతులు నష్టపోయే విధంగా చేస్తున్నారు. రైతు కళ్ళల్లో కన్నీళ్ళు కాదు, రక్తం కారుతూ ఉన్నది. ఇలాంటి పరిస్థితులు రాలేకుండా ప్రభుత్వం వారు దయచేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాము. అదేకాక ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే ఇప్పుడు కొమ్మలు కట్టే ఇచ్చే కాడి నుంచి ఎరువులు వేసేది, దున్నకాలు, పిచ్చికారి మందులు ఇంత మోపినంత ఖర్చులు అవుతున్నాయి. రైతు అప్పులు చేసి ఈ పంట 190 భాగాలు ప్రతి పల్లెలో కూడా మామిడి తోటల పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే మామిడి కొమ్మలు ఉడేసుకోవాలని అంతా సిద్ధపడిపోతున్నారు. కాబట్టి ఇదంతా మీరు గమనించి రైతుల కంట్లో కన్నీళ్ళు రాకుండా ఆనంద బాష్పాలు వచ్చే విధంగా చేస్తారని ఆశిస్తూ మీ దగ్గరికి వచ్చి చదవబోతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహానాడుకు తరలిన ఎమ్మెల్యే సత్యానందరావు బృందం. రేషన్ వాహనాలు కొనసాగించాలని ఎండిఓ ఆపరేటర్ నిరసన. పెద్దాపురంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మె.
కాకినాడ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.